రకంగా ఆయన తీసుకొచ్చి లాస్ట్ వరకు కూడా మేము కలిసి పనిచేసాం, ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు కూడా నేను శిరముండనం చేసుకున్నా. అవునా? అంటే మా అబ్బాయి అనేవాడు కాబట్టి అట్లాంటి ఎమోషనల్ మూమెంట్స్ ఆయనతో ఎక్కువ నాకు అంతే ఫన్నీ మూమెంట్స్ ఉండే. ఒక్కొక్క రోజు సాయంకాలం తండ్రిలాగానే భావించారు. ఎస్, గురువు స్థానం అదే ఎప్పుడు కూడా, మాత పిత గురు దైవం అదేనండి. లాస్ట్లో నాకు ఎప్పుడు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయనకి చాలా రోజుల తర్వాత సాహితీ సంపద అని ఇద్దరు పిల్లలు పుట్టారు. సరస్వతి లక్ష్మి అని పేరు పెట్టాడు. ఆ రోజు నామకరణ రోజు చాలా సంతోషం అయిపోయాం అందరం కూడా, ఆయన శిష్యులందరూ. ఆయన వాళ్ళిద్దరు భార్య భర్తలు ఆ బిడ్డలని ఇద్దరిని ఇలా పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్తుంటే నేను ఏడుస్తూ నించుండిపోయాను చూస్తూ సంతోషంతో. కారు ఆనంద బాష్పాలు. కారు ఆగింది. కారు ఆగి వెనక్కి వచ్చింది. ఎందుకు వస్తున్నాడు వెనక్కి అనుకున్నాను. ముందు సీట్లు ఎక్కువయ్యా అన్నాడు. అదేంటి మీరు వెళ్ళండి అన్న.